మీ దగ్గర ఏదైనా ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఉండి దాన్ని ఆన్‌లైన్‌లో ఫ్రీగా బ్యాక్ టెస్ట్ చేయాలి అని అనుకుంటే బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఏదుంది? అది కూడా ఫ్రీగా చేసుకునే ఏదైనా ప్లాట్‌ఫార్మ్ ఉందా అని చెప్పి మీలో చాలా మంది రిక్వెస్ట్ అనేది చేశారు. సో, నేను పర్సనల్‌గా నా ట్రేడింగ్‌లో నేను బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి అవ్వచ్చు, తర్వాత దాన్ని రిఫైన్ చేసుకోవడానికి అవ్వచ్చు, తర్వాత దాన్ని ఫార్వర్డ్ టెస్ట్ చేసి దాని తర్వాత ఆల్గో లాగా డిప్లాయ్ చేయడానికి సింగిల్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేశాను. సో, ఆ ప్లాట్‌ఫార్మ్ ఏంటి? దాన్ని మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో అన్నిటికంటే ఫస్ట్ స్టెప్ డిస్క్రిప్షన్‌లో ఇంకా పిన్డ్ కమెంట్‌లో ఆల్గో టెస్ట్ వెబ్‌సైట్ లింక్ అనేది మీకిస్తాను. అది క్లిక్ చేశారనుకుంటే మీకు ఇలాంటి ఒక వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ వెబ్‌సైట్‌లో మీరు ఆల్గో స్ట్రాటజీస్‌ని టెస్ట్ చేయొచ్చు. తర్వాత వాటిని ఆల్గో లాగా డిప్లాయ్ చేయొచ్చు. తర్వాత దాన్ని ఫైన్ ట్యూన్ చేయొచ్చు. ఏఐతో మీ ఏదైతే స్ట్రాటజీ ఉందో దాన్ని బెటర్ చేయొచ్చు. ఇలా రకరకాల ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఈక్విటీలో ట్రేడ్ చేయొచ్చు. తర్వాత ఆప్షన్స్‌లో ట్రేడ్ చేయొచ్చు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. క్రిప్టోలో అండ్ ఇండివిడ్యువల్ స్టాక్స్ ఇలా అన్ని ఫుల్ యూనివర్స్ అంతా కూడా మీరు బ్యాక్ టెస్ట్ అవ్వచ్చు, ఫార్వర్డ్ టెస్ట్ అవ్వచ్చు, తర్వాత రిఫైన్మెంట్ అవ్వచ్చు, డిప్లాయ్మెంట్ అవ్వచ్చు. అన్నీ సింగిల్ ప్లాట్‌ఫార్మ్‌లో చేసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైతే వెబ్‌సైట్‌లో ల్యాండ్ అవుతారో గెట్ 25 ఫ్రీ బ్యాక్ టెస్ట్ ఉంది కదా! దీని మీద మీరు క్లిక్ చేశారనుకుంటే ఇక్కడ సైన్ అప్ ప్రాసెస్ ఉంటుంది. మీ మొబైల్ నంబర్ లేకపోతే గూగుల్ అకౌంట్ ఈ రెండిటితో ఏదైనా యూజ్ చేసుకొని మీరు ఒక్కసారి అకౌంట్‌లో లాగిన్ అయిపోతే మీకు ఇలాంటి ఒక హోమ్ పేజ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మీరు అన్నిటికంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన ఆల్గో ట్రేడింగ్ అని ఉంది కదా! దీని మీద మీరు క్లిక్ చేసి బ్యాక్ టెస్ట్ అని ఉంది కదా! దీని మీద మీరు క్లిక్ చేయాలి. సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కసారి లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పైన బ్యాక్ టెస్ట్ రిమైనింగ్ 25 అని ఉంది కదా! ఇది ఒక్కసారి వచ్చిందా లేదా అని చెక్ చేసుకోండి. అండ్ ఈ క్రెడిట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ 25 అని రాసుంది కదా! 25 బ్యాక్ టెస్ట్ రిమైనింగ్ అంటే ఏంటి అనంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఈ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గానీ ఇప్పుడు ఈ నిఫ్టీ అవ్వచ్చు, సెన్సెక్స్ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు ఏదైనా సరే ఒక స్ట్రాటజీ మీరు డెవలప్ చేసిన తర్వాత ఇక్కడ కింద స్టార్ట్ బ్యాక్ టెస్ట్ అని ఉంది కదా! ఇలా ఒక్కసారి మీరు బ్యాక్ టెస్ట్ మీద మీరు క్లిక్ చేస్తే ఒక్క క్రెడిట్ అనేది యూజ్ అవుతుంది. అంటే మీరు ఎప్పుడైతే సైన్ అప్ అయ్యారో నేనిచ్చిన లింక్‌తో మీకు 25 బ్యాక్ టెస్ట్స్ ఏవైతే వస్తాయో దాంతో మీరు 25 టైమ్స్ మీ స్ట్రాటజీని మీరు ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూ దాన్ని బెటర్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇది ఎవ్రీ వీక్ 25 క్రెడిట్స్ అనేవి మీకొస్తాయి. సో ఎవ్రీ వీక్ ఒక్కటే స్ట్రాటజీని 25 టైమ్స్ ఈ వీక్, 25 టైమ్స్ నెక్స్ట్ వీక్, ఇంకొక వీక్ ఇంకో 25 టైమ్స్ అలా రిఫైన్ చేసుకోవచ్చు. లేదంటే ప్రతి వీక్ ఒక కొత్త స్ట్రాటజీనైనా సరే మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. లేదంటే ప్రతిసారి ఒక కొత్త స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేసుకోండి 25 టైమ్స్ వస్తుంది. ఏదైనా సరే 25 క్రెడిట్స్‌తో మీరు 25 టైమ్స్ బ్యాక్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో మీరు ఫస్ట్ ఏం చేశారు? ఇక్కడికొచ్చారు. ఆల్గోని క్లిక్ చేశారు. క్లిక్ చేయంగానే మీకు ఇలాంటి బ్యాక్ టెస్ట్ వచ్చింది. ఇక్కడ మీరు స్ట్రాటజీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాంటి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్‌ది ఏంటంటే వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్‌పైరీస్, తర్వాత మంత్లీ ఓన్లీ ఎక్స్‌పైరీస్, స్టాక్స్, తర్వాత డెల్టా ఎక్స్‌చేంజ్‌తో మీరు క్రిప్టోని కూడా బ్యాక్ టెస్ట్ చేయొచ్చు అండ్ ఫార్వర్డ్ టెస్ట్‌లో డిప్లాయ్ చేయొచ్చు. తర్వాత దాన్ని ఆల్గో లాగా లైవ్ మార్కెట్‌లో కూడా డిప్లాయ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్‌ది వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్‌పైరీస్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, ఫిన్ నిఫ్టీ ఇవన్నీ కూడా వీక్లీ కాంట్రాక్ట్స్ అనేవి పోయాయి. ఇప్పుడు మంత్లీలో అండ్ వీక్లీలో 2 కావాలి అని అనుకుంటే ఐదర్ నిఫ్టీ లేదా సెన్సెక్స్‌లోనే ట్రేడ్ చేయొచ్చు కాబట్టి ఇప్పుడు ఇక్కడ డెమోన్‌స్ట్రేషన్ పర్పస్ కోసం నేను నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఆప్షన్‌ని చూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సింపుల్ స్ట్రాటజీ ఏదన్నా డెవలప్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఏంటి ఇండెక్స్ నిఫ్టీ ఉంది, సెన్సెక్స్ ఉంది. మనం ఎందులో స్ట్రాటజీ బిల్డ్ చేస్తున్నాము? నిఫ్టీలో. తర్వాత స్ట్రాటజీ టైప్ ఇంట్రాడే స్ట్రాటజీయా? బై టుడే సెల్ టుమారోనా? పొజిషన్ స్ట్రాటజీయా? ఏది మనం చూజ్ చేసుకుంటున్నాము అన్నదానికి సింపుల్‌గా మనం ఇక్కడ ఇంట్రాడే చూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంట్రాడే ఒక సింపుల్ 920 915 920 ఏదో ఒక స్ట్రాటజీని బిల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. తర్వాత అండర్‌లయింగ్ ఫ్రమ్ క్యాష్ ఉంది, ఫ్యూచర్స్ ఉంది. మనం ఏం చూజ్ చేసుకుంటాము? క్యాష్ అనేది చూజ్ చేసుకుంటాం. ఎందుకంటే మీరు నా వీడియోస్ ఎంతమంది చూసారో నాకు తెలీదు గానీ ఇండెక్స్‌లో మీరు ఏ ఆప్షన్ ట్రేడింగ్ చేసినా గూడా చాలామంది స్పాట్ చార్ట్ చూస్తారు. ఇంకా చాలామంది ఫ్యూచర్స్ చార్ట్‌తో కూడా ట్రేడ్ చేస్తుంటారు. బట్ నేను పర్సనల్‌గా నమ్మేది ఏదైతే స్పాట్ చార్ట్ ఉంటుందో అది మోర్ యాక్యురేట్ అని నేను నమ్ముతాను. సో మీ ఇష్టం. మీరు ఏదైతే చూజ్ చేసుకుంటారో చూజ్ చేసుకోండి. నేను ఇక్కడ నా పర్పస్ కోసం క్యాష్ చార్ట్‌ని చూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎంట్రీ టైమ్‌ని పెట్టాలి. సో నార్మల్‌గా 920 స్ట్రాటజీ చాలా ఫేమస్ కదా! సో మనం ఏం చేద్దాం అంటే 917 మార్చేద్దాం. ఎందుకు? అదే వాడాలనే ఉంది. మనం ఏ స్ట్రాటజీ అయినా డెవలప్ చేసి ఏ స్ట్రాటజీ అయినా టెస్ట్ చేయొచ్చు కదా! సో 917 యాడ్ చేస్తున్నాను. ఎగ్జిట్ టైమ్ ఎంత? ఒక 3:20 పెడుతున్నాను. ఎందుకంటే 3:30కి మార్కెట్స్ క్లోజ్ అయిపోతాయి కాబట్టి 3:20 వరకు ఈ స్ట్రాటజీని రన్ చేస్తున్నాము అనేసి అనుకుందాం. తర్వాత లెగ్ వైస్ సెట్టింగ్స్. సో ఇప్పుడు ఫస్ట్ స్క్వేర్ ఆఫ్‌లో పార్షియల్ కావాలా? కంప్లీట్ కావాలా? అని అడుగుతుంది. సో ఈ పార్షియలా? కంప్లీటా? ఏంటి అనంటే ఇప్పుడు సపోజ్ స్ట్రాడిల్ అంటే ఏంటి? ఒక కాల్ ఆప్షన్ ఉంటుంది. ఒక పుట్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఒక కాల్ ఆప్షన్ స్టాప్ లాసో, టార్గెటో ఏదైనా హిట్ అయిందనుకోండి. ఈ ఇంకొక లెగ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎగ్జిట్ చేయాలా? దీన్ని హోల్డ్ చేయాలా? అన్నది మనం డెసిషన్ ఈ పార్షియల్ లేదా కంప్లీట్‌లో ఉంటుంది. ఒకవేళ కంప్లీట్ పెట్టామనుకోండి
ఈ మొత్తం స్ట్రాడిల్లో ఏది ప్రాఫిట్ ఏది లాస్ హిట్ అయినా మొత్తం స్ట్రాటజీ మొత్తాన్ని ఎగ్జిట్ చేసేస్తుంది. అలా కాకుండా పార్షియల్ పెట్టాము అంటే ఇండివిజువల్ లెగ్స్ లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రూల్స్ మనం ప్లాన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, పార్షియల్ ని సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత నో రీఎంట్రీ అని ఉంది. నో రీఎంట్రీ ఆఫ్టర్ 9:35, 12, 3 o'clock మీ ఇష్టం, ఏ టైం అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, నేను ఒక స్ట్రాటజీలో ఇప్పుడు 9:17 స్ట్రాటజీ, 9:17కి ఎంట్రీ, 3:20కి ఎగ్జిట్ అని పెట్టాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 o'clock ఏదైనా మోడిఫికేషన్ వచ్చింది, లేదు అని అంటే 12 o'clock ఏదైనా స్టాప్ లాస్ ఏదైనా హిట్ అయింది అనుకుందాం. మళ్ళీ మార్కెట్ రివర్స్ వస్తే రీఎంట్రీ కండిషన్స్ లో నాకు ఈ టైం ఫ్రేమ్ లోపలే అవుతనే నేను రీఎంట్రీ అవుతాను. అలాంటి కండిషన్ ఏదైనా పెట్టుకోవాలంటే మీరు దీన్ని ఆన్ చేసుకోవచ్చు, లేదు అంటే సింపుల్ గా ఆఫ్ చేసి పెట్టండి. తర్వాత ఓవరాల్ మొమెంటం ఇదేంటి, ఇప్పుడు మీకు ఇక్కడ ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ ఐ బటన్ ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేయగానే ఆ బటన్ ఏం చేస్తుంది అని చెప్పి మీకు డీటెయిల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఐ మీద నేను నొక్కాను అనుకోండి, the overall momentum features allow you to trade only when the combined premium of all legs in your strategy moves by a specific number of points either up or down. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం షార్ట్ స్ట్రాడిల్ ని సెల్ చేస్తున్నాం అనేసి అనుకుందాం. సో మనకి ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది, థీటా డీకే అయినప్పుడు, ప్రీమియం డీకే అయినప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్, ఇదో 100 రూపీస్, ఇదో 100 రూపీస్ ఉంది, రెండింటికి కలిపి కంబైన్డ్ ప్రీమియం 200 రూపీస్ ఉంది అనేసి అనుకుందాం. ఇప్పుడు ఈ 200 రూపీస్ ప్రీమియము మెల్లిగా స్లోగా ఇప్పుడు 9:17 కనుక 9:17కి 200 రూపీస్ ఉంది అనుకుందాం. మెల్లిగా 9:18కి 200 కాస్త 210, 215, 220, 225, 230 ఇలా పెరుగుతోంది అనుకోండి. యాజ్ అ ఆప్షన్ సెల్లర్ గా మనకి అలాంటి స్ట్రాటజీ మనకి యూజ్ లేదు కదా, మనకి విన్నింగ్ ట్రేడ్ కావాలి. సో నేనేం చెప్తున్నానంటే 200 ఉన్న ప్రీమియం ఎప్పుడైతే 190కి వస్తుందో అప్పుడే నా స్ట్రాటజీ ట్రిగర్ అవ్వాలి, అప్పుడే నాకు ఎంట్రీ తీసుకోవాలి అని అంటున్నాం. సో దాన్ని మనం పెట్టుకోవాలంటే పాయింట్స్ అప్, పాయింట్స్ డౌన్, పర్సెంటేజ్ అప్, పర్సెంటేజ్ డౌన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒకవేళ మీరు ఇప్పుడు 30% స్టాప్ లాస్, 40% స్టాప్ లాస్ అని పెట్టుకుంటారు కదా, అలాంటి పర్సెంటేజ్ టర్మ్స్ లో పెట్టుకుంటే ఇక్కడ మీరు అది చూస్ చేసుకోవచ్చు. లేదు మీరు సింపుల్ గా పాయింట్స్ లాగా కావాలనుకుంటే అది కూడా చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే ఆప్షన్ బయింగ్ చేస్తారో అప్పుడు పాయింట్స్ అప్ లేదంటే పర్సెంటేజ్ అప్ ని చూస్ చేసుకోండి. ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ చేస్తున్నారు అనుకుంటే ఆప్షన్ పాయింట్స్ డౌన్ లేదా పర్సెంటేజ్ డౌన్ ని చూస్ చేసుకోండి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ కి నేను పర్సెంటేజ్ డౌన్ ని చూస్ చేసుకుంటాను అండ్ ఆ పర్సెంట్ ఏం పెడుతున్నానంటే 10% అని యాడ్ చేస్తున్నాను. అంటే ఏంటి, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ రెండు సెల్ చేసాం. 100 రూపీస్ 100 రూపీస్ ఉంది, 200 రూపీస్ ప్రీమియం ఉంది. ఇప్పుడు ఈ 200 రూపీస్ ప్రీమియం 10% తగ్గినప్పుడు అంటే 180 రూపీస్ కంబైన్డ్ ప్రీమియం ఎప్పుడైతే 180 రూపీస్ వస్తుందో అప్పుడే నా స్ట్రాటజీ యాక్టివేట్ అవ్వాలి అని చెప్పి నేను కండిషన్ అనేది ఇచ్చాను. అది ఎప్పుడు 9:17 నుంచి 3:20 మధ్యలో అది ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఎంట్రీ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు ట్రైల్ ఎస్ఎల్ టు బ్రేక్ ఈవెన్ ప్రైస్ ఇది ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఇందాక మనం ఏమనుకున్నాము, స్క్వేర్ ఆఫ్ లో పార్షియల్ కంప్లీట్ అనుకున్నాం కదా. పార్షియల్ అంటే ఏంటి, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ రెండు ఉన్నాయి. కాల్ ఆప్షన్ ఎస్ఎల్ హిట్ అయిపోయింది, పుట్ ఆప్షన్ ఇంకా ఓపెన్ గా ఉంది కదా. సో ఇప్పుడు ఎస్ఎల్ హిట్ అయిపోతే ఇది ఓపెన్ గానే ఉంది కదా. సో ఇప్పుడు ఓపెన్ ఉన్న లెగ్ ఏదైతే స్టాప్ లో, సపోజ్ ఇది 100 రూపీస్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం అనేసి అనుకుందాం. ఈ 100 రూపీస్ కి స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, సెల్లింగ్ చేస్తున్నాం కాబట్టి 150 రూపీస్ దగ్గర ఉంది అనుకుందాం. ఇప్పుడు మన కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఇది 100 రూపీస్ దగ్గర ఉంది, ఇది 100 రూపీస్ దగ్గర ఉంది. దీని ఎస్ఎల్ 150 దగ్గర ఉంది, దీని ఎస్ఎల్ కూడా 150 దగ్గర ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ఆప్షన్ ఎస్ఎల్ వెళ్ళి 150 రూపీస్ దగ్గర హిట్ అయిపోయింది అనుకుందాం, అంటే కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పుట్ ఆప్షన్ ఏదైతే 100 రూపీస్ దగ్గర సెల్ చేసామో ఇది 70కో 60కో ఎక్కడికో వచ్చి ఉంటుంది కదా. ఆ టైంలో మన ఎస్ఎల్ ఏదైతే 150 రూపీస్ దగ్గర ఉందో అది మన ఏదైతే ఎంట్రీ పాయింట్ ఉందో, బ్రేక్ ఈవెన్ ప్రైస్ ఎక్కడైతే ఎంట్రీ పాయింట్ ఉంటుందో అక్కడ వరకు ట్రైల్ చేయాలా అన్న దానికి మనం ఈ ఆప్షన్ ని చూస్ చేసుకుంటాము. సో జస్ట్ 1, 2, 3 ఈ 3 కేటగిరీలో, ఈ 3 ఆప్షన్స్ లోనే మీరు ఎంత ఆలోచించి ఎంత ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కిందకి వెళ్తుంటే మీరు ఇంకా ఎంత చేయొచ్చో ఆలోచించుకోండి. సో ఇక్కడ వరకు క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను. కొంచెం కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది. బిగినర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి, ఒక్కసారి వీడియోని కొంచెం వెనక్కి తీసుకెళ్ళి కొంచెం రివైండ్ చేసి మళ్ళీ ఒకసారి విన్నారనుకుంటే ఫుల్ డీటెయిల్ క్లారిటీ అనేది మీకు వచ్చేస్తుంది. తర్వాత కిందకు వచ్చేద్దాం. కిందకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే లెగ్ బిల్డర్ లో మనం లెగ్స్ ని యాడ్ చేసుకోవాలి. ఈ లెగ్స్ అంటే ఏంటి, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. కాల్ ఆప్షన్ ఒక లెగ్, పుట్ ఆప్షన్ ఒక లెగ్. ఇప్పుడు ఇందులో సింపుల్ గా ఒక స్ట్రాడల్ బిల్డ్ చేస్తున్నారు అనుకోండి, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ రెండు సెల్ సైడ్సే ఉంటాయి. అలా కాకుండా ఐరన్ కౌంటర్ బిల్డ్ చేస్తున్నారు, ఐరన్ ఫ్లై బిల్డ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు హెడ్జెస్ కూడా బై చేసుకోవాలి కదా, అప్పుడు మీకు 4 లెగ్స్ అవుతాయి. సో మీ స్ట్రాటజీలో మీరు ఎన్ని ఆప్షన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తున్నారు,
రెండా, 4, 8, 10 ఎన్ని అయితే చేస్తున్నారో వాటిని అన్ని లెగ్స్ అని పిలుస్తూ ఉంటాము. సో ఇప్పుడు మనకి బై డిఫాల్ట్ మనకి స్ట్రాడిల్ ని బిల్డ్ చేస్తున్నాం కాబట్టి మనది 2 లెగ్స్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో సెలెక్ట్ సెగ్మెంట్స్, ఫ్యూచర్సా ఆప్షన్సా, మనం ఎందులో డీల్ చేస్తున్నాం ఆప్షన్స్ లో కాబట్టి ఆప్షన్స్. తర్వాత టోటల్ క్వాంటిటీ 1 లాట్ అంటే ఎంత, నిఫ్టీలో ఇప్పుడు లాట్ సైజ్ ఎంత 65. సో ఇక్కడ 1 లాట్ అని సెలెక్ట్ చేస్తున్నారంటే నిఫ్టీలో 65 క్వాంటిటీ సెల్ సైడ్ వెళ్తుంది అని అర్థం. ఇప్పుడు ఇక్కడ పొజిషన్ బయ్యింగా సెల్లింగా అంటే మనం ఏదైతే ఇప్పుడు కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాం కదా, ఈ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ బై చేస్తున్నామా సెల్ చేస్తున్నామా అని అడుగుతుంది. ఇప్పుడు ఇక్కడ బై పెట్టామనుకోండి ఏమవుతుంది, లాంగ్ స్ట్రాడిల్ అయిపోతుంది. మనం ఏం చేస్తున్నాము, షార్ట్ స్ట్రాడిల్ చేస్తున్నాము. సో అందుకని నేను ఇక్కడ సెల్ అనేది క్లిక్ చేస్తున్నాను, కాల్ ఆప్షన్ ఎక్స్పైరీ వీక్లీ సెలెక్ట్ చేస్తున్నాను. స్ట్రైక్ క్రైటీరియా ఇక్కడ ఏంటి, పర్సంటేజ్ ఆఫ్ ఓటీఎం, తర్వాత ప్రీమియం రేంజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడెప్పుడైతే కాల్ ఆప్షన్ 100 రూపీస్ నుంచి 120 రూపీస్ మధ్యలో ఉందో అప్పుడే సెల్ చేస్తాను అని అన్నారు అనుకోండి, అది ఆ రేంజ్ లో ఉంటేనే సెల్ అవుతుంది. అలా కాకుండా క్లోజెస్ట్ ప్రీమియం అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ మీరు ప్రీమియం సపోజ్ 50 అని పెట్టారనుకోండి, ఇప్పుడు 50 రూపీస్ కి ఏ లెగ్లో అయినా కానివ్వండి, ఇప్పుడు ఎట్ ద మనీ 200 దగ్గర ఉండొచ్చు, అవుట్ ఆఫ్ ద మనీ 50 రూపీస్ దగ్గర ఎక్కడ ఉంటుంది కదా, ఎక్కడైతే 50 రూపీస్ ప్రీమియం ఉంటుందో ఆ ప్రీమియం ని సెల్ అనేది చేస్తుంది. సో దీనికి మీరు ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు ఈ ఆప్షన్స్ లో ఏది ఏం చేస్తుంది అని చిన్న డౌట్ ఉన్నా కూడా ఇక్కడ ఐ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి సింపుల్ గా లెర్న్ మోర్ మీద నొక్కారనుకుంటే ఇలా ఒక డీటెయిల్డ్ వెబ్సైట్ మొత్తం మీకు వస్తుంది. ఎగ్జాక్ట్ గా స్ట్రైక్ సెలెక్షన్ కి స్ట్రైక్ టైప్ ఏంటి, ఇప్పుడు ప్రీమియం రేంజ్ ని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, క్లోజెస్ట్ ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, ప్రీమియం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటి, మనం ప్రీమియం 100 రూపీస్ దగ్గర ఉంది, 110 కంటే ఎక్కువ ఉంటేనే నేను సెల్ చేస్తాను అని అన్నారు అనుకోండి, అలాంటిది పెట్టుకోవడానికి. తర్వాత స్ట్రాడిల్ విడ్త్ అంటే ఇప్పుడు ఎట్ ద మనీ నుంచి ప్లస్ ఎంత మైనస్ ఎంత స్ట్రాడిల్ ని మనం సెల్ చేస్తున్నాము, ఇలాంటి రకరకాల ఆప్షన్స్. తర్వాత మీరు కిందకి వెళ్తుంటే పర్సెంటేజ్ ఆఫ్ ఓటీఎం, తర్వాత సింథటిక్ ఫ్యూచర్స్ మీరు బిల్డ్ చేసుకోవాలన్నా, ఏటీఎం పర్సెంటేజ్ ఆఫ్ ప్రీమియం ని సెలెక్ట్ చేసుకోవాలన్నా, ఏది మీరు చూస్ చేసుకుంటే దాంట్లో మీ స్ట్రాటజీలో ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి డీటెయిల్డ్ ఆర్టికల్ ఉంటుంది. ఏదైనా డౌట్ వస్తే ఐ బటన్ మీరు క్లిక్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ మనం వెనక్కి వచ్చేస్తే ఇక్కడ మీరు మల్టిపుల్ చూస్ చేసుకోవచ్చు. బట్ నేను చూసేది ఏంటంటే డెల్టా రేంజ్ లేదా ఏటీఎం డెల్టా రేంజ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ డెల్టా రేంజ్ కూడా 45 to 55 సెలెక్ట్ చేస్తున్నాను. 45 to 55 అంటే ఏంటి, అట్ ద మనీ ఏదైతే కాల్ ఆప్షన్ ఉంటుందో అది సెలెక్ట్ అవుతుంది కాబట్టి నేను డెల్టా రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు సింపుల్ గా నేను కూడా ఏం చేస్తానంటే యాడ్ లెక్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీరు ఇంకా మీ టార్గెట్ అవ్వచ్చు, స్టాప్ లాస్ అవ్వచ్చు, ట్రైలింగ్ స్టాప్ లాస్, రీఎంట్రీ టార్గెట్, రీఎంట్రీ స్టాప్ లాస్, ఇలాంటి రకరకాల ఆప్షన్స్ ని మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టార్గెట్ ప్రాఫిట్ పెట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేశారు, 1 లాట్ ఆఫ్ కాల్ ఆప్షన్ ని వీక్లీ ఎక్స్పైరీ డెల్టా రేంజ్ ఎట్ ద మనీలో ఉన్న దాన్ని మీరు సెల్ అనేది చేశారు. ఇప్పుడు దాంట్లో పర్సెంటేజ్ ఉంది లేదా అండర్ లైన్ పాయింట్స్ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే పర్సెంటేజ్ ని సెలెక్ట్ చేస్తున్నాను. పర్సెంటేజ్ సెలెక్ట్ చేసి ఒక 50% డీకే అయిపోయింది అని అంటే మీరు సెల్ చేసేయండి అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు సపోజ్ ఇవాళ రోజున మనం చూసుకుంటే ఎట్ ద మనీ నెక్స్ట్ వీక్ ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ ప్రీమియం అరౌండ్ 200 రూపీస్ ఉంది. ఇప్పుడు 200 రూపీస్ ప్రీమియం ని సెల్ చేసామనుకుంటే అది ఎప్పుడైతే 100 రూపీస్కి వస్తుందో ఆటోగా స్క్వేర్ ఆఫ్ చేసేయండి, ప్రాఫిట్ బుక్ చేసేయండి అని చెప్పి 50% నేను సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత స్టాప్ లాస్ ఏంటి, స్టాప్ లాస్ కూడా దీన్ని మళ్ళీ మనము పర్సెంటేజ్ ని సెలెక్ట్ చేసుకొని ఒక 30% పెడుతున్నాను. ఎందుకు, 100 రూపీస్ ఇప్పుడు 200 రూపీస్ ఉన్నది, 260 రూపీస్ ఎప్పుడైతే టచ్ అవుతుందో ఎగ్జిట్ అయిపో, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఎగ్జిట్ అయిపో అని చెప్తున్నాను. ఇక్కడ స్టాప్ లాస్ పెడుతున్నాను. తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్, ఒకవేళ పర్సెంటేజ్ ఎంత మూవ్ అవుతుంటే నా స్టాప్ లాస్ ని ట్రైల్ చేయొచ్చు అని చెప్తున్నాను. బట్ అది ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ అది ఇంక్లూడ్ చేయట్లేదు. సింపుల్ గా టార్గెట్ పెట్టాను, స్టాప్ లాస్ పెట్టాను, రీ ఎంట్రీ టార్గెట్ ఇవన్నీ ఏం పెట్టట్లేదు. సింపుల్ ప్లెయిన్ స్ట్రాటజీ. 917 కి ఎంట్రీ తీసుకుంటాము, 320 కి ఎగ్జిట్ అవుతాము, ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ ని సెల్ చేసాము, ఒకవేళ 50% ప్రీమియం డీకే అయితే ఎగ్జిట్ చేస్తాము, 30% ప్రీమియం పెరిగితే స్టాప్ లాస్ అనేది హిట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏం చేసాము, మనం ఒక లెగ్ యాడ్ చేసాం. ఇక్కడ రైట్ సైడ్ లో ఇంటూ మార్క్ ఉంది, ఇక్కడేమో డూప్లికేట్ మార్క్ ఉంది. డూప్లికేట్ ని క్లిక్ చేస్తున్నాను. సో మొత్తం ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అది ఆటోమేటిక్ గా కాపీ అయిపోతుంది. అండ్ దీంట్లో నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ఆప్షన్ టైం ని కాల్ బదులు పుట్ గా మార్చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఎగ్జాక్ట్ గా కాల్ ఎంట్రీ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో పుట్ ఎంట్రీ కండిషన్స్ కూడా అదే అవుతాయి, పర్ఫెక్ట్ గా మ్యాచ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఎట్ ద మనీ షార్ట్ స్ట్రాటజీ అనేది బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇలా కాకుండా సపోజ్ మీరు
స్ట్రాంగిల్ లాంటి ఏదైనా స్ట్రాటజీ బిల్డ్ చేయాలనుకోండి, అప్పుడు మీరు డెల్టా బదులు ఏటీఎం ఉంది కదా, ఏటీఎం స్ట్రాటజీ ప్రీమియం అవ్వచ్చు, లేకపోతే పర్సెంటేజ్ ఆఫ్ ఏటీఎం అవ్వచ్చు, లేకపోతే ప్రీమియం రేంజ్ అవ్వచ్చు, ఇలాంటి మల్టిపుల్ వేరే ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు స్ట్రైక్ని ఏటీఎం నుంచి ప్లస్ పైన మైనస్ కింద అని చెప్పి అలాగా మీరు కూడా ఆప్షన్స్ని సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. బట్ ఇక్కడ స్ట్రాడల్ కాబట్టి సింపుల్గా కాపీ అనేది చేశాను. తర్వాత కొంచెం కిందకు వచ్చామనుకుంటే ఓవరాల్ పోర్ట్ఫోలియో స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు. ఓవరాల్ స్ట్రాటజీ సెట్టింగ్స్, ఓవరాల్ స్టాప్ లాస్ ఎంత, మ్యాక్స్ లాస్ ఎంత అని మనం ఇక్కడ పెట్టుకుంటే మ్యాక్స్ లాస్ ఎంత, మేబీ ఒక 3000 రూపీస్ అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండు ప్రీమియమ్స్ కలిపి 3000 రూపీస్ నాకు పిఎన్ఎల్ ఎప్పుడైతే లాస్ కనిపిస్తుందో అప్పుడు మొత్తం స్ట్రాటజీ అంతా ఎగ్జిట్ అయిపోవాలి అని చెప్తున్నాను. అండ్ ఓవరాల్ టార్గెట్ పెట్టట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ మనం 50% లో పెట్టాము. సో అది అయిపోతే ఆటోమేటిక్గా మనకి ప్రాఫిట్ హిట్ అయిపోతుంది అని చెప్తున్నాను. లేదు అని అనుకుంటే ఇక టార్గెట్ పర్సెంటేజ్ కూడా మనం ఏం పెట్టక్కర్లేదు, ఎందుకంటే మనం ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాం కదా. ఆప్షన్ సెల్లింగ్ చేస్తుంటే మనకి ఎంత ప్రీమియం డీకే అయిపోతే అంత మంచిది కదా. సో అందుకని మేబీ టార్గెట్ ప్రాఫిట్ కూడా తీసేసాను. తర్వాత ఓవరాల్ రీ ఎంట్రీ ఆన్ ఎస్ఎల్, ఇది కూడా ఏం కండిషన్ పెట్టట్లేదు, ఓవరాల్ టార్గెట్ లేదు, తర్వాత ట్రేడింగ్ ఆప్షన్స్ కూడా ఏం లేదు. జస్ట్ మన పోర్ట్ఫోలియోని ప్రొటెక్ట్ చేసుకోవడానికి 3000 రూపీస్ స్టాప్ లాస్ మాత్రం పెడుతున్నాను. సో సింపుల్ గా స్ట్రాటజీ బిల్డ్ అయిపోయింది కదా. దీన్ని సింపుల్ గా మనము స్టార్ట్ బ్యాక్ టెస్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఏమవుతుంది, 2 జూన్ 2025 నుంచి 2 జూన్ 2026 1 ఇయర్ పాటు బ్యాక్ టెస్ట్ అనేది చేస్తుంది. అండ్ ఇది లేటెస్ట్ డేటా అవైలబుల్. ఇవాళ నేను 2 జూన్ రోజు ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను. సో ముందర రోజు 1 జూన్ వరకు ఏదైతే లేటెస్ట్ డేటా ఉందో ఆ డేటా మొత్తం కూడా మనకి బ్యాక్ టెస్ట్ అనేది జరుగుతుంది. సో ఫాలోయింగ్ రిజల్ట్స్ ఆర్ బ్యాక్ టెస్టెడ్ రిజల్ట్స్ ఆన్ హిస్టారికల్ డేటా. These situations do not represent actual trading and have not been executed in the live market. అంటే ఏంటి, ఏవేవైతే డేటా మనకి టిక్ బై టిక్ డేటా అని దొరుకుతుంది, ఆ టిక్ బై టిక్ డేటా మీద హిస్టారికల్ చార్ట్స్ లో వీళ్ళు ఈ కండిషన్స్ ఎప్పుడెప్పుడైతే మీట్ అవుతాయో ఆ మీట్ అయిన కండిషన్స్ బట్టి మనకి బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ అనేవి ఇస్తున్నారు. ఇప్పుడు ఇందులో ఇంక్లూడ్ బ్రోకరేజ్, టాక్సెస్ అండ్ చార్జెస్, స్లిప్పేజ్ పర్సెంటేజెస్, ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటే దాన్ని మళ్ళీ రీవర్క్ చేయొచ్చు. సో సింపుల్ గా ఫస్ట్ అయితే 1 ఇయర్ రేంజ్ తో మనకి రిజల్ట్ ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఇయర్ వైజ్ రిటర్న్స్ లో 2025 జూన్లో కదా, 1 జూన్లో 1 లాట్తోనే ట్రేడ్ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ ఏమైంది, 2000 ప్రాఫిట్ వచ్చింది, తర్వాత 1000 ప్రాఫిట్ వచ్చింది, తర్వాత లాసెస్ వచ్చాయి, తర్వాత 8000 ప్రాఫిట్ వచ్చింది. తర్వాత మళ్ళీ 2026లో ఫస్ట్ 500 రూపీస్ ప్రాఫిట్, తర్వాత 8000 లాస్, తర్వాత 3000 ప్రాఫిట్, 12000 ప్రాఫిట్. మే మంత్ అంటే లాస్ట్ మంత్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 150 రూపీస్ 160 రూపీస్ ఏదో లాస్ లో ఉంది. టోటల్ గా మనం చూసుకుంటే 1 ఇయర్ లో ఈ స్ట్రాటజీ 17,000 రూపీస్ అరౌండ్ గా మనకి ప్రాఫిట్ ఇచ్చింది. సో 17,000 రూపీస్ ప్రాఫిట్ అంటే ఎంత క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు సింపుల్ గా స్ట్రాడల్ బిల్డ్ చేయాలంటే మీకు ఎంత, 2,50,000 కావాలి. సో 2,50,000 1 2 3 ఇంటూ 5%, 5% వేసుకుంటే కూడా 12 వస్తుంది. బట్ లేదు, ఒక 8% వేసుకుంటే ఎక్కువ అయిపోయింది, 7% చేసుకుంటే 17,500. సో ఈ స్ట్రాటజీ ర్యాండమ్ గా, అసలు ఇది స్ట్రాటజీ కాదు, ర్యాండమ్ గా బిల్డ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 7% రిటర్న్స్ వచ్చింది. ఇప్పుడు ఈ 7% రిటర్న్స్ మనకి ఎక్కువ తక్కువ, దీన్ని ఇంకా బెటర్ ఎలా చేసుకోవచ్చు అన్న దానికి మీరు ఫస్ట్ ఇక్కడ మీరు ఏదైతే డ్రాడౌన్స్ ఉన్నాయో కొంచెం మీరు పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు ఉంటుంది చూడండి, మ్యాక్స్ డ్రాడౌన్స్ ఇక్కడ 2 కనిపిస్తాయి. అంటే ఒక స్ట్రాటజీ మంచిగా ట్రేడ్ అవుతూ పీక్ ఏదైతే ఉంటుందో ఆ పీక్ నుంచి ఎంత లాసెస్ కిందకు వచ్చింది అని చెప్పి మనకి మ్యాక్స్ డ్రాడౌన్ చెప్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి క్యూములేటివ్ పిఎన్ఎల్ ఉంది కదా గ్రీన్ కలర్ లో, ఇక్కడ నుంచి ఈ పై నుంచి చూసుకుంటే ఈ కింద వరకు లాసెస్ ఎంత వచ్చింది అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఈ డ్రాడౌన్స్ ని మనం ఎంత తగ్గించుకుంటే మన స్ట్రాటజీ అంతా బెటర్ అవుతుంది. సో ఫస్ట్ మనకి ఏమర్థమైంది, స్ట్రాటజీ అయితే ప్రాఫిటబుల్, 7% రిటర్న్స్ అనేది ఇచ్చింది. ఇప్పుడు దీన్ని మనం బెటర్ ఎలా చేయొచ్చు అన్నది మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు నాకు తెలీదు, నాకు ట్రేడింగ్ లో అంత నాలెడ్జ్ లేదు, ఏం చేస్తే బెటర్ అవుతుందో కూడా నాకు ఐడియా లేదు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఏఐ ఏజెంట్ ఉంది, ఏజెంట్ 920 అని ఉంది కదా, దీని దగ్గర మీరు సింపుల్ గా వచ్చి ఇక్కడ మీరు క్వశ్చన్స్ అడగచ్చు. వాట్ కెన్ యూ డూ ఫర్ మీ అని అడిగితే ఆటోమేటిక్ గా ఏఐ మీకు ఏం చేయొచ్చు, ఈ స్ట్రాటజీని బెటర్ చేయొచ్చు, లేదా ఈ ఏమేమి మీకు ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి అదే చెప్తుంది. లేదు అని అంటే మీరు ఒక సింపుల్ గా చెప్పొచ్చు, కరెంట్లీ దిస్ స్ట్రాటజీ ఈస్ గివింగ్ అరౌండ్ 6 to 7% returns, which is gross profit. Now I want to increase the percentage profit of this particular strategy to around 25 to 30% per year. So for that, what can I do and what changes I need to do in the strategy? Please tell me. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, స్ట్రాటజీ కరెంట్ గా 6 to 7% రిటర్న్స్ ఇస్తుంది,
కానీ ఇది సరిపోదు, నాకు 25-30% రిటర్న్స్ వస్తే బాగుంటుంది. సో ఇప్పుడు అలా జరగాలి అని అంటే నేను స్ట్రాటజీలో ఏం మోడిఫికేషన్స్ చెయ్యాలి అని చెప్పి ఏఐని అడిగి సింపుల్ గా సెండ్ బటన్ నొక్కాను. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ ఏఐ ఏమంటోంది, అఫ్ కోర్స్ టు హెల్ప్ యూ ఇంక్రీజ్ స్ట్రాటజీ అండ్ యువర్ ప్రాఫిట్స్ ఐ ఫస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్స్ కరెంట్ కాన్ఫిగరేషన్. అంటే ఫస్ట్ స్ట్రాటజీ ఏంటి అది నాకు తెలియాలంటుంది, అది కాన్ఫిగరేషన్ చేసుకుంది. తర్వాత మొత్తం స్ట్రాటజీ అంతా తీసుకొని ఎంటీఎం స్టాప్ లాస్ అన్ని ఫిగర్ అవుట్ చేసుకుంది. తర్వాత ఇప్పుడు ఈ స్ట్రాటజీ బేసిస్ మీద ఇది ఏమంటుంది, ఇంక్రీజ్ ద లెగ్ స్టాప్ లాస్. ఇప్పుడు కరెంట్ గా 30% ఉంది. తర్వాత ఏమంటుంది, ఏదైనా సడన్ గా మార్కెట్ లో వాలిటిలిటీ వస్తే స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని అంటుంది. తర్వాత ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ ని పెట్టుకుంటే ఏదైతే మనకి మ్యాక్స్ డ్రాడౌన్స్ ఉన్నాయో అది తగ్గించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది, కాబట్టి అది కూడా ఇంక్లూడ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఓవరాల్ గా టార్గెట్ ప్రాఫిట్ ఏదైనా పెట్టుకుంటే టార్గెట్స్ కూడా లాక్ అయిపోతాయని చెప్పి చెప్తోంది. సో ఇప్పుడు ఏమంటుంది, కరెంట్ 30% స్టాప్ లాస్ ఉంది కదా, దీన్ని 50% స్టాప్ లాస్ ఇంకా 70% స్టాప్ లాస్ ఈ రెండు కండిషన్స్ లో టెస్ట్ చేసి చూడమంటావా, స్ట్రాటజీ ఏదైనా బెటర్ అవుతుందా అని అడుగుతుంది. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే సింపుల్ గా ఎస్ డూ ద బ్యాక్ టెస్టింగ్ అని అంటున్నాను. బ్యాక్ టెస్ట్. సో ఇక్కడ ఏమైంది, మనం ఒక్కసారి బ్యాక్ టెస్ట్ చేసాము, ఒక్క క్రెడిట్ యూజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకి క్రెడిట్స్ రిమైనింగ్ ఎంత ఉన్నాయి చూడండి, ఇక్కడ 24 ఉంది. ఇప్పుడు ఇక్కడ 3 బ్యాక్ టెస్ట్ అడిషనల్ గా చేస్తుంది అంటుంది విత్ 3 డిఫరెంట్ కండిషన్స్. ఇప్పుడు ఇది చేసినప్పుడు మనకి ఇంకొక 3 క్రెడిట్స్ యూజ్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, 21 క్రెడిట్స్ అనేవి మిగులుతాయి. బట్ ఇట్స్ ఓకే, మనకి ఇంకా 20 ఉన్నాయి కదా. సో సింపుల్ గా ఎస్ డూ ద బ్యాక్ టెస్ట్ అనేసి అంటున్నాను. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ 3 కండిషన్స్ లో అదే బ్యాక్ టెస్ట్ చేసి రిజల్ట్ మారుతుందా, రిజల్ట్ చేంజ్ అవుతుందా అని మనకు చెప్తుంది. ఇప్పుడు మీరు బ్యూటీ చూసారా, ఇక్కడ మనకి స్ట్రాటజీ ఒక చిన్న రఫ్ ఐడియా ఏదో ఒకటి ఉంది, యూట్యూబ్ లోనే ఎక్కడో అక్కడ విన్నాము. దాన్ని మనకి కావాల్సినట్టు పర్సనలైజ్ చేసుకోవాలి అని అంటే ఏం చేయొచ్చు అన్న దానికి ఇదే ప్లాట్ఫామ్ లో ఏఐ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏముంది చూడండి, వర్కింగ్, అది ఆటోమేటిక్ గా బ్యాక్ టెస్ట్ అనేది రన్ అవుతుంది. తర్వాత ఇంకొక విషయం ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఎవ్రీ వీక్ 25 ఫ్రీ బ్యాక్ టెస్ట్ క్రెడిట్స్ వస్తాయి. కానీ మీరు దీన్ని ఫార్వర్డ్ టెస్ట్ చేయాలి అని అంటే లైవ్ గా డిప్లాయ్ చేయాలి, పేపర్ ట్రేడింగ్ లాగా డిప్లాయ్ చేయాలన్నా, లేదంటే మీ ట్రేడింగ్ అకౌంట్ ని కనెక్ట్ చేసి ఆటోమేటిక్ గా లైవ్ గా మీ అకౌంట్ లో ట్రేడింగ్ డిప్లాయ్ చేయాలన్నా కూడా మీరు కొన్ని క్రెడిట్స్ అనేవి పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్రెడిట్స్ అవైలబుల్ 0 ఉంది కదా, ఇక్కడ మీరు యాడ్ అనేది క్లిక్ చేసుకుంటే వీళ్ళ ప్లాన్స్ 500 రూపీస్ పర్ మంత్ తో స్టార్ట్ అవుతున్నాయి. 500 రూపీస్ తో మీకు 500 క్రెడిట్స్ అనేవి వస్తాయి. దాన్ని సింపుల్ గా మీరు ఒక 1 మంత్ అయితే హ్యాపీగా, 1 మంత్ కాదు 1.5 మంత్ వరకు ఈజీగా మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు మీ ఆల్గో ట్రేడింగ్ ని డిప్లాయ్ అనేది చేయడానికి. అండ్ మీరు ఏం చేశారు, మీ అకౌంట్ కూడా నా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో మీరు ఓపెన్ చేశారు కాబట్టి మీకు 25% అడిషనల్ క్రెడిట్స్ వస్తాయి. అంటే ఏంటి, 500 క్రెడిట్స్ మీరు 500 రూపాయలు పెడితే 500 క్రెడిట్స్ ఎలాగో వస్తాయి, దానికి 25% అదనంగా అంటే 625 క్రెడిట్స్ మీకు వస్తాయి. మీరు డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, మీకు అడిషనల్ క్రెడిట్స్ రావు. నేను మన వ్యూవర్స్ కోసము ఎలాగో ఈ వీడియో చేస్తున్నాను, సో మన వ్యూవర్స్ కోసం ఏదైనా అడిషనల్ గా ఏదైనా ఇవ్వండి అంటే ఆల్గో టెస్ట్ వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు చాలా మంచితనంతో మీకు 25% అడిషనల్ క్రెడిట్స్ ఇస్తాం మీ సబ్స్క్రైబర్స్ తో అన్నారు. సో అందుకోసం అడిషనల్ క్రెడిట్స్ కూడా వస్తాయి. సో అది మీకే బెనిఫిట్, మీరు హ్యాపీగా యూజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఆల్గో ఏం చేసింది, మొత్తం టెస్టింగ్ అంతా చేసేసి మనకు ఒక రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్లో ఏం చెప్తోంది, ఎస్ఎల్ 30% పెట్టుకుంటే 17,000 ప్రాఫిట్ వచ్చింది. 50% ఎస్ఎల్ పెడితే 7,000 లాస్ వచ్చింది. 70% ఎస్ఎల్ పెడితే 14,000 రూపాయలు లాస్ వచ్చింది. సో ఇక ఏమవుతుంది, మనం ఏదైతే 30% ర్యాండమ్ గా పెట్టామో అదే విన్ అయింది అని చెప్పి ఒక చిన్న కింగ్ సింబల్ తో మనకి ఇక్కడ కనిపించింది. సో ఇక మనం కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. సో కరెంట్ ఎస్ఎల్ దిస్ వాజ్ ఓన్లీ ప్రాఫిటబుల్ కాన్ఫిగరేషన్ yielding an overall profit of 17,000, the lowest with the lowest maximum drawdown. అంటే మనం ర్యాండమ్ గా ఏదైతే ఇలా ఇచ్చి పడేసామో స్ట్రాటజీ అదే బెటర్ గా ఉంది అనేసి మనకు అంటుంది. కానీ ఇప్పుడు ఎస్ఎల్ కండిషన్ ని మనం ట్రై చేసాం కదా, ఒకవేళ ప్రాఫిట్ కండిషన్ ని ట్రై చేస్తే ఏదన్నా మనకి బెటర్ అవుతుందా, అది చేయమంటావా టెస్టింగ్ అని చెప్పి మనకు అంటుంది. సో 4,000 5,000 మ్యాక్స్ ప్రాఫిట్ టెస్టింగ్ చేయొచ్చు అని మనకి ప్రపోజ్ చేస్తుంది. సో సింపుల్ గా ఏం చేయొచ్చు, ఎస్ టెస్ట్ ద ప్రాఫిట్ టార్గెట్స్ అంటున్నాను. ఇప్పుడు ఈ ప్రాఫిట్ టార్గెట్ పర్సెంటేజ్ ని టెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందో మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేశారా, నాకు ఏ నాలెడ్జ్ లేదనుకోండి, నేను ఇలాగా ఏదైతే చెప్తుందో అవి చేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ మనకి ప్రాపర్ గా పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉందనుకోండి, మనం చాలా స్పెసిఫిక్ గా దానికి కండిషన్స్ ఇవ్వచ్చు. అంటే ఏంటి, ఇక్కడ మనం రీఎంట్రీ కండిషన్స్ ని ఇంకా యాడ్ చేయలేదు, తర్వాత స్టాప్ లాస్ ట్రైలింగ్ మనం యాడ్ చేయలేదు, తర్వాత లాట్స్ 1 లాట్ బదులు 10 లాట్స్ కి పెంచితే ఏమన్నా చేంజ్ అవుతుందా అని అడగలేదు, తర్వాత మనం నిఫ్టీలో కాకుండా బ్యాంక్ నిఫ్టీలో చేస్తే రిటర్న్స్ పెరుగుతాయా అని అడగలేదు. సో ఇవన్నీ ఏంటి, మనకి ఎప్పుడైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుందో మనం ఏఐకి ఆ ఇన్పుట్స్ ఇచ్చి వాటిని బెటర్ చేయొచ్చు. సో ఒక్కసారి రిజల్ట్ ఎప్పుడైతే వచ్చేస్తుందో మనం ఈ కాంటెక్స్ కూడా వచ్చి ఇవన్నీ కండిషన్స్ లో నువ్వు బ్యాక్ టెస్ట్ చేసి నాకు చెప్పు స్ట్రాటజీ బెటర్ అవుతుందా లేదా అనేసి అడిగి చూద్దాం. సో మనకి మొత్తం రిజల్ట్ అనేది వచ్చేసింది. రిజల్ట్ వస్తే
ఓవరాల్ స్ట్రాటజీ నో ఓవరాల్ స్టాప్ లాస్ ఆర్ టేక్ ప్రాఫిట్ పెడితే 16,000 లాస్. తర్వాత స్టాప్ లాస్ 700, టేక్ ప్రాఫిట్ 4,000 పెట్టుకుంటే 11,000 లాస్. తర్వాత ఇదేమో ఓవరాల్ ప్రాఫిట్ ఎంత, సారీ ఇక్కడ నేను లాస్ చూస్తున్నాను, పైన ప్రాఫిట్ 17,000 ప్రాఫిట్ ఒకటి, 6,000 ప్రాఫిట్ ఒకటి, 5,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఓవరాల్ స్ట్రాటజీ నో ఓవరాల్ ఎస్ఎల్ఆర్ టేక్ ప్రాఫిట్ పెట్టుకుంటే మనకి 17,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ సింపుల్ గా మనము ఒకసారి అనలైజ్ చేసుకుంటే ఏమొచ్చింది, ద రిజల్ట్స్ ఆర్ క్వైట్ క్లియర్. Increasing the max loss from 700 to 1,500 significantly worsened the strategy performance, leading to both lower profits and higher drawdowns. The sweet spot for risk management seems to be 700 stop loss combined with 4,000 target. So స్టాప్ లాస్ మాక్సిమం 700 పెట్టుకోండి, టార్గెట్ 4,000 పెట్టుకోండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది, 17,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అని చెప్తోంది. సో ఇక్కడ ఏంటి, ట్రైలింగ్ స్టాప్ లాస్ కుడ్ బి అ పవర్ఫుల్ ఆల్టర్నేటివ్స్, ఇట్ అలవ్స్ యూ టు ప్రొటెక్ట్ డౌన్ సైడ్ అంటుంది. బట్ వుడ్ యూ లైక్ టు టెస్ట్ అన్ ఓవరాల్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఆన్ యువర్ ఒరిజినల్ స్ట్రాటజీ అంటుంది. సో ఇప్పుడు దీన్ని టెస్ట్ అని చేసుకోవచ్చు, లేదు అని అంటే లెట్స్ ట్రై డిఫరెంట్ టైం చేసుకోవచ్చు. సో సింపుల్ గా మనం ఏం చేద్దామంటే దీనికి కొంచెం కాంటెక్స్ట్ ఇద్దాం. సో స్టిల్ ఐ థింక్ ద స్ట్రాటజీ క్యాన్ బి మచ్ బెటర్. సో క్యాన్ యూ think of different angles of using Bank Nifty as an option and try to change the time of the strategy, which can increase the profit percentage, and also try to use a trailing stop loss to see if it is getting any better. సో ఇక్కడ నేను ఏం చేశాను, 3 కండిషన్స్ ఇచ్చాను. బ్యాంక్ నిఫ్టీ టెస్ట్ చేయని చెప్పాను, ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేయమని చెప్పాను, తర్వాత స్ట్రాటజీ టైం ని కూడా చేంజ్ చేస్తే ఏదైనా బెటర్ అవుతుంది అని చెప్పి సింపుల్ గా ఎంటర్ అనేది నొక్కుతున్నాను. సో ఇక్కడ ఏం జరుగుతుందని చూసారా, మీరు మల్టిపుల్ టైమ్స్ ఒక స్ట్రాటజీని బెటర్ చేయడానికి, మోడిఫై చేయడానికి ఇలా మల్టిపుల్ టైమ్స్ ఏఐని యూజ్ చేసుకొని మీ స్ట్రాటజీని బెటర్ అనేది చేయొచ్చు. ఎస్, సో మనకి రిజల్ట్ వచ్చేసింది. సో ఈ రిజల్ట్ ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం, ఓకేనా. ఏమొచ్చింది, చేంజింగ్ ఎంట్రీ టైం 9:30, 9:45 చేసుకుంటే 9:45 ఎంట్రీ చేసుకుంటే 22,000 కి ప్రాఫిట్స్ పెరిగింది. ఇంతకు ముందర 16,000 ఎంత ఉండేది, ఇప్పుడు 24,000 కి ప్రాఫిట్స్ పెరిగాయి. సో ఇప్పుడు ఏమైంది, ఎంట్రీ టైం బెటర్ గా అనేది మనకు కనిపిస్తుంది. విన్ పర్సెంటేజ్ 51%, మ్యాక్స్ డ్రాడౌన్ కూడా 3,000కి తగ్గిపోయింది. సో కంటిన్యూస్ గా మనం చూసుకుంటే 9:45 కి బెటర్ ఎంట్రీ టైం అనేది మనకు వస్తుంది. యావరేజ్ పిఎన్ఎల్ కూడా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 780 రూపీస్ పర్ డే మనకు వస్తుంది. సో ఓవరాల్ గా 9:45 ఎంట్రీ టైం మనకి బెటర్ అనేది కనిపిస్తుంది. తర్వాత కొంచెం కిందకి వెళ్తుంటే ఇంకేమొచ్చింది, ఇది నో ట్రైలింగ్ స్టాప్ లాస్, ఇది విత్ ట్రైలింగ్ స్టాప్ లాస్ చూసుకుంటే 23,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ 22,000 ఉండేది కాస్త ట్రైలింగ్ స్టాప్ లాస్ పెడితే 23,000 ప్రాఫిట్స్ కి పెరిగింది. సో 9:45 ఎంట్రీ విత్ ట్రైలింగ్ స్టాప్ లాస్ మనకి బెటర్ ఆప్షన్ గా కనిపిస్తుంది. ఇక్కడ వరకు వచ్చాం. తర్వాత మనం ఏం చెప్పాము, బ్యాంక్ నిఫ్టీకి ఏదైనా షిఫ్ట్ చేస్తే ఏదైనా బెటర్ అవుతుందని కూడా అడిగాం కదా. సో అది కూడా ఒకసారి మొత్తం క్యాలిక్యులేట్ అనేది చేస్తుంది. చేసి మనకి ఏం చెప్తోంది, స్విచ్చింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఇస్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ చేంజ్, ఇమీడియట్లీ బూస్టింగ్ ప్రాఫిటబిలిటీ, ఆప్టిమైజింగ్ ఎంట్రీ టైమ్, యాడింగ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటుంది. తర్వాత వుడ్ యూ లైక్, ఇక్కడ ఏమంటుంది, సో ఇది ఆల్రెడీ నిఫ్టీ కాకుండా ఇది బ్యాంక్ నిఫ్టీకి చేంజ్ చేసి ఈ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసింది. చూడండి, లెట్స్ ఎస్టాబ్లిష్ న్యూ బేస్ లైన్ బై రన్నింగ్ యువర్ ఒరిజినల్ స్ట్రాటజీ కాన్ఫిగరేషన్ as బ్యాంక్ నిఫ్టీ. సో మనము ఇది నిఫ్టీలో చేంజ్ చేసేది అనుకున్నాను, కానీ కాదు. నిఫ్టీలో చేంజ్ చేసుకుంటే 16,000 వచ్చేది, బ్యాంక్ నిఫ్టీలో చేస్తే ప్రాఫిటబిలిటీ పెరిగింది కాబట్టి ఇప్పుడు మొత్తం స్ట్రాటజీ కూడా బ్యాంక్ నిఫ్టీకి షిఫ్ట్ అనేది జరిగిపోయింది. అది కూడా 9:45 కి, అది కూడా విత్ ట్రైలింగ్ స్టాప్ లాస్. సో ఇవన్నీ పెట్టుకుంటే మనకు ఓవరాల్ రిజల్ట్ అనేది ఇది వచ్చింది. సో 23,000 రూపీస్ అంటే ఎంత, ఆల్మోస్ట్ మనకి ఏదైతే 7% ఇందాక 6-7% రిటర్న్స్ అనుకున్నామో అది ఆల్మోస్ట్ 10% రిటర్న్స్ వరకు కూడా టచ్ అయిపోయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో లాట్ సైజ్ ని బట్టి మనకి పర్ లాట్ ఎంత, ఆల్మోస్ట్ 2,50,000 నిఫ్టీ అంతే ఉంటుంది కాబట్టి మనకు ఆల్మోస్ట్ 10% ప్రాఫిట్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఏమంటోంది, ఇప్పుడు దీని బ్రోకరేజ్ 20 రూపీస్ పర్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయాలా, స్లిప్పేజెస్, టాక్సేషన్ చార్జెస్ ఇవన్నీ కూడా అప్లై చేస్తే మనకి మాక్సిమం ప్రాఫిటబిలిటీ ఎంత వచ్చింది అని చెప్పి ఇక్కడ చెప్తోంది. సో స్లిప్పేజ్ ఇంపాక్ట్ 4,000 పోయింది దాంట్లో. గ్రాస్ ప్రాఫిట్ అంటే ఓవరాల్ స్ట్రాటజీలో 23,000 రూపీస్ మనకు ప్రాఫిట్ వచ్చింది. దాంట్లో స్లిప్పేజ్ ఇంపాక్ట్ ఒక 4,500 పోయింది, బ్రోకరేజ్ ప్లస్ జిఎస్టీ ఇంకొక 2,700 పోయింది, టాక్సేషన్ చార్జెస్ ఇంకో 1,000 రూపాయలు పోయాయి. సో మొత్తం కాస్ట్ లోనే ఒక 8,000 రూపాయలు పోతే ఫైనల్ గా మనకి చేతికి మిగిలేది 14,000 రూపీస్ మిగులుతోంది అని చెప్పి చెప్తోంది. నిఫ్టీ వితౌట్ చార్జెస్ మనకి 16,000 వచ్చింది, బ్యాంక్ నిఫ్టీ విత్ చార్జెస్ 14,000 రూపీస్ వచ్చింది అని అంటుంది. అండ్ మనందరికీ తెలిసింది ఏంటి, ఏదైతే ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ ఉంటాయో అవి బై డిఫాల్ట్ 1 lot తో చేస్తే ఎప్పుడు ప్రాఫిటబుల్ గా ఉండరు, ఎక్కువ క్యాపిటల్ ఉండాలి. ఒక 15 lakhs 20 lakh రూపీస్ ఉంటే మనకి మంచి ప్రాఫిటబిలిటీ ఉంటుంది. ఎందుకు, మనకి ఏదైతే ఈ చార్జెస్ ఉన్నాయో ఇవి ఫిక్స్డ్ ఉంటాయి. సో ఇప్పుడు 23,000 బదులు 10 lots తో ట్రేడ్ చేస్తున్నారు అనేసి అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది, 2,30,000 అవుతుంది. 2,30,000 అయినా చార్జెస్ మాత్రం 10,000 లో ఉంటాయి. సో 2,30,000 ని 10,000 అంటే ఎంత, 2,20,000. సో ఇప్పుడు మీ ఓవరాల్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎప్పుడైతే ఉంటుందో లాట్స్ పెరిగినప్పుడు పెరుగుతుంది. కాబట్టి మోస్ట్లీ ఆప్షన్ సెల్లింగ్ చేసుకునేటప్పుడు మీరు అలాంటి అప్రోచ్ తో అనేది వెళ్ళాలి. సో ఇలాగ మీరు
ఏఐని యూజ్ చేసుకొని ఫస్ట్ ఒక సింపుల్ స్ట్రాటజీని మీరు పిక్ చేసుకొని దాన్ని ఇలా ఏఐతో మాడిఫై చేసుకుంటూ అలా మల్టిపుల్ టైమ్స్ చేంజెస్ చేసుకుంటూ మీ స్ట్రాటజీని రిఫైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 4-5 మోడిఫికేషన్లు చేసాం. ఇలా కాకుండా మీరు ఇంకా మాడిఫై చేసుకుంటూ పర్ఫెక్ట్ మీకు సూట్ అయ్యే స్ట్రాటజీ, మీ క్యాపిటల్కి సూట్ అయ్యే స్ట్రాటజీని మీరు ఇలా డెవలప్ చేసుకొని దాన్ని సింపుల్గా మళ్ళీ ఇక్కడ బ్యాక్ టెస్ట్ ఉంది కదా, ఇక్కడ మీరు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని లేదా ఆల్గో టెస్ట్లో ఫార్వర్డ్ టెస్ట్ అని చేసుకున్నారు అని అనుకుంటే మొత్తం స్ట్రాటజీ కూడా పేపర్ ట్రేడ్ అవుతుంది. నిజం డబ్బులు ఇన్వాల్వ్ అవ్వకపోయినా ఈ స్ట్రాటజీ రియల్ టైం మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే ఎలా పర్ఫామ్ చేస్తుందని చెప్పి ఫార్వర్డ్ టెస్ట్లో చేసుకోవచ్చు. బట్ ఫార్వర్డ్ టెస్ట్ చేయాలి అని అనుకుంటే మీరు ఆ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బై చేయాలి. ఎలా బై చేయొచ్చు? సో ఇక్కడ క్రెడిట్స్ అవైలబుల్ 0 ఉంది కదా, యాడ్ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వస్తుంది అమౌంట్. ఇక్కడ స్టార్టర్లో ఎంత 500 రూపీస్, 499 రూపీస్కి 500 క్రెడిట్స్ వస్తాయి, 999కి 1100 క్రెడిట్స్ వస్తాయి, ప్రోలు 499కి 3000 క్రెడిట్స్ వస్తాయి. అలా మీరు ఎంత పెట్టుకుంటుంటే అంత ఎక్కువ క్రెడిట్స్ అనేవి వస్తుంటాయి. బట్ అగైన్ దీంట్లో జిఎస్టీ కవర్ అయ్యలేదు. సో 499 ప్లస్ 18% జిఎస్టీ పడుతుంది కాబట్టి అరౌండ్ 600 రూపీస్ ఎంతో పడుతుంది. అది మీరు పే చేస్తే మీకు 500 క్రెడిట్స్ వస్తాయి. దాంతో మీరు ఈజీగా ఫార్వర్డ్ టెస్టింగ్ అవ్వచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. 1.5 మంత్ వరకు వస్తుంది అనుకుంటే 500 రూపీస్ స్పెండ్ చేస్తే మీరు ఫార్వర్డ్ టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు డిప్లాయ్ చేయాలన్నా కూడా అది సరిపోతుంది. సో ఇంత కాస్ట్ మీరు పెట్టుకుంటే ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు స్ట్రాటజీని డెవలప్ చేసుకొని దాన్ని మోడిఫై చేసుకొని దాన్ని ఫార్వర్డ్ టెస్ట్ పేపర్గా చేసుకొని ఫైనల్గా దాన్ని మీరు లైవ్గా మీ ట్రేడింగ్ అకౌంట్లో డిప్లాయ్ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్లో డిప్లాయ్ చేసుకోవాలంటే ఇక్కడ బ్రోకర్ సెటప్ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వీళ్ళకి పార్ట్నర్లో ఉన్న బ్రోకర్స్ అందరూ లిస్ట్ మీకు ఇక్కడ వస్తారు. అందులో అప్ స్టాక్స్ మీరు చూసుకుంటే 10 రూపీస్ పర్ ఆర్డర్ ఉంది. నార్మల్గా అందరూ 20 రూపీస్ తీసుకుంటే అప్ స్టాక్స్ వాళ్ళకి ఆల్గో టెస్ట్ వాళ్ళకి కనెక్షన్ అనేది ఉంది. సో మీరు అప్ స్టాక్స్తో కనుక ట్రేడ్ చేస్తున్నారు అని అనుకుంటే మీకు పర్ ఆర్డర్ 10 రూపీస్ పడుతుంది. సో మీ బ్రోకరేజ్ కాస్ట్ ఇంకా తగ్గిపోతుంది. సో అప్ స్టాక్స్ లింక్ కావాలన్నా, జిరోదా లింక్ కావాలన్నా, తర్వాత ఫైర్స్ లింక్ కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు సింపుల్గా వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకొని దీంట్లో మీరు అకౌంట్లో ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ వీడియో రిలేటెడ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్లో అడగడం మర్చిపోకండి. అండ్ ఈ ఆల్గో టెస్ట్లో చాలా 100 రకాల ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు నేను జస్ట్ మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చెప్పాను. తర్వాత స్టాక్స్ అవ్వచ్చు, క్రిప్టో మీద కూడా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. అవి ఒక్కటే కాకుండా ఈ ప్లాట్ఫామ్లోనే ప్రీ బిల్ట్ స్ట్రాటజీస్ అవ్వచ్చు, తర్వాత వేరే ఆర్ఏ లైసెన్స్డ్ ట్రేడర్స్ వాళ్ళు ఇచ్చే స్ట్రాటజీస్ అవ్వచ్చు, అన్నీ ఉన్నాయి. బట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉండి దాంతో మీరు స్ట్రాటజీ బిల్డ్ చేసుకొని దాన్ని రిఫైన్మెంట్ చేసుకొని దాన్ని ఫార్వర్డ్ టెస్ట్ అంటే పేపర్ ట్రేడింగ్ చేసి తర్వాత ఫైనల్గా మీ అకౌంట్లో డిప్లాయ్ చేసుకోవడానికి ఈ సిస్టమ్, ఈ లూప్ అంతా ప్రాసెస్ అనేది ఫాలో అవ్వచ్చు. సో ఈ ప్రాసెస్లో ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో అడగడం మర్చిపోకండి. ప్రతి ఒక్క కమెంట్ నేను పర్సనల్గా చూసి మీకు ఆన్సర్ చేసి హెల్ప్ అనేది చేస్తాను. అండ్ ఆల్గో టెస్ట్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో డిస్క్రిప్షన్లో పిన్డ్ కమెంట్లో ఉన్న లింక్తో మీరు ఓపెన్ చేస్తేనే మీకు 25% అడిషనల్ క్రెడిట్స్ అనేవి వస్తాయి. కాబట్టి కింద డిస్క్రిప్షన్లోంచి మీ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు దేని మీద కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కమెంట్స్లో చెప్పండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ప్రతి సాటర్డే మీ అందరికీ వచ్చేస్తుంటాయి. సో ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.